ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆண்டாள் திருவடிகளே శరణం. మొదటి 5 పాసురాలు శుద్ధివ్రతం, 6 నుంచి 10 వరకు బుద్ధివ్రతం. మొదటి 6, 7, 8, 9 పాసురాల్లో మేల్కొల్పబడిన గోపికలందరికంటే కూడా ఈ గోపిక చాలా విశిష్టమైన విలక్షణమైనటువంటి గోపిక. ఎందుకంటే ఆమె ఇంతకుముందే ఆ వ్రతం చేసిందట. ఆ వ్రతము వల్ల కలిగే ఫలితాలను అనుభవిస్తూ నిద్రపోతూ ఉందట. కాబట్టి ఈ ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికలు అందరూ కలిసి ఈమెను వ్రతానికి రమ్మంటున్నారట. ఎందుకంటే ఇంతకంటే ముందే స్వామిని పొంది ఆ అనుభవంలో మునిగి ఉంది కాబట్టి, ఆమె అంటే స్వామికి ఎంత ప్రీతి అయినది తెలుసు కాబట్టి ఆమెను మనతో తీసుకువెళితే స్వామి మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడు అని ఈ పాసురంలో ఆండామ్మ తెలుపుతున్నారు. ఇప్పుడు పాసురం. நோத்துச்சவர்க்கம் புகுகின்றம்மனாய் மாத்தமும் தாராரோ வாசில் திருவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் நக்கே பெருந்துயில் தாம் தந்தானோ ஆத்தானந்துலடையாய் அருங்குலமே தேத்தமாய் வந்து திரையேலோரம் పావాయ్. నోత్ అంటే నోము నోచి, చువర్గం అంటే స్వర్గం లాంటి అనుభవం. పూగిగిన్రా అనుభవిస్తున్న అమ్మనాయ్ ఓ అమ్మ, మాత్తమున్ మాటైనను ఆరారు పలకలేవా, వాసిల్ వాకిలి తిరువాద తెరవకపోయినను, నాత్త పరిమళించుచున్న తుళాయ్ తులసిమాలలచే అలంకరింపబడిన ముడి కిరీటము గల నారాయణుని నమ్మాళ్ మన చేత పోత్త అంటే మంగళం పాడితే చాలు. పరైధరం పరమను ఇచ్చే వాడైన పుణ్యనాల్ పుణ్యస్వరూపుడైన వానిచే, అలాగే పండు పూర్వము బొరు ఒకరోజు కూతత్తిన్ మృత్యువు యొక్క నోటిలోకి పడిన కుంభకర్ణుని వలె కుంభకర్ణుడు తోత్తు ఓడిపోయి మునక్కు పెరందయిల్ తన గాఢ నిద్రనే తందానో ఇచ్చాడా. ఆత్త ఆనందలుడయా ఎక్కువ నిద్రమత్తు కలదానా, అరుంగులమే ఓ భూషణముల వంటి దానా అంటే ఒక అరుదైన ఆభరణం లాంటి దానివి. తేతమాయ్ మత్తు నుండి మేలుకో ముందు వచ్చి తెర తలుపు తీయి. ఏలోరెంబావాయ్ ఇది మా వ్రతమై ఉన్నది. ఓ జనులారా, వ్రతమునకు సంసిద్ధులవ్వండి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. భావం. ఇక్కడ ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికలంతా కూడా కలిసి ఆ గోపికని ఇలా పిలుస్తున్నారన్నమాట. మాకన్నా ముందే ఆ నోము నోచి ఆ వ్రతము వల్ల కలిగే ఆనందానుభూతిని అనుభవిస్తూ నిద్రపోతున్న గోపికని తమతో రమ్మంటూ పిలుస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇంతకుముందే స్వామిని పొందిన అనుభవం ఉంది ఆమెకు. అంటే స్వామికి ఎంతో ఇష్టమట, ప్రీతి. కాబట్టి ఆమెను మనతో తీసుకువెళితే మనల్ని కూడా స్వామి తొందరగా అనుగ్రహిస్తాడని ఆమెను వాళ్ళతో రమ్మని పిలుస్తున్నారు. నోము నోచి స్వర్గం లాంటి అనుభవం అనుభవిస్తున్న ఓ అమ్మ, మాతో మాట ఆయనను పలకలేవా? నీ వాకిలి ముందు నిలబడి ఉన్నాము, లేచి వచ్చి తలుపు తీయమ్మా. మంచి పరిమళములు కలిగిన తులసిమాలలతో అలంకరించిన కిరీటము కలిగిన ఆ నారాయణుడికి మంగళం పాడితే చాలు. పరమును ఇచ్చేవాడైన పుణ్యస్వరూపుడు వాడు నీ దగ్గరే ఉన్నాడని తెలుసు. వానిచే పూర్వము ఒకరోజు ఓడిపోయినటువంటి కుంభకర్ణుడు తన గాఢ నిద్రను ఏమైనా నీకు ఇచ్చాడా? ఎక్కువ నిద్రమత్తు కలదానా, ఓ భూషణమును వంటిదానా అంటే అందమైన ఆభరణం వంటిది అని. మత్తు నుండి మేలుకో, ముందు వచ్చు తలుపు తీయి, ఇది మా వ్రతమై ఉన్నది. ఓ జనులారా, వ్రతములకు సిద్ధంగండి అని ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి పిలుస్తున్నారన్నమాట. ఆండాళ్ తిరువడిகளே శరణం.